వరములు ఓసినోడు ఏనాడు కొడుగా ఓడనారు మరి తాలైన బొర్రైన తన తీర వండలే తన గుమ్మ నిండల తన ఊరికి తాను ఏల గొడ్డైన కూడా పోడైన తన కడ పండాలి తన ఎత్తుకోవాలి తన ముత్తాల తన ప్రేమ తీరాలి అవ్వంటే ప్రేమ తీరు బాబు అంటే బాబు ప్రేమ తీరు అక్క పిల్ల అప్పకి రాదు తెల్ల పిల్ల తేదికి రాదు మరి పిల్లగన్న గాజుల మెడన కడ గాజులు పెట్టితే అన్న మత్త పెట్టిస్తే పై కాలి సేటు కమ్మలు సేటు మరి పిల్లగల్లో పన్ను గంప గడ పన్ను కూడా సేతికిస్తే పళ్ళు తిన్న బాలలో పక్కల పడ్డ రెక్కల మధ్యలో ఊరు మనకి బాల ముట్టే బిడ్డ కావాలి కట్టబయ్యా నాగబండి పాటలు కూడా తెలియనట్టే ఉన్నది బండ్లు తయారు చేసుకొని ధనం కోట కాడికి వచ్చి ఇళ్ళ ఉన్న ధనవంత బంగారు తీసుకున్నాడు భార్య వచ్చే అందంగా ముసలయ్యమ్మ మరే చేయవలసిన భర్త వేడికొచ్చింది నేను స్నానం చేసిన కొత్త సారీ కొత్త బ్లౌజ్ చేసుకున్నా బ్యాంగిల్ చేసుకున్నా పూలు పెట్టుకున్నా నీట్ గా ఫ్రెష్ అప్ అయి తయారై వచ్చిన మీరు స్నానం చేసినారండి మీరే దేవతల పూజలో పోతారా నాని మీరు కూడా మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని వచ్చిన ఏంటి పందిమూరు కలిసి చదువుతానండి గంజ కొడుకు దగ్గర మరి నువ్వు చెప్తురా ఎట్లా పోతావు దాదా ఇంకో నా ఇంటి అరే నిజంగా రే తానం చేసిన ఇవాళ ఒక్కనాడు వేయలేదు రోజు ఒక్కనాడు అని నువ్వు చేసేది నీ తానం వేసేనా ఎప్పుడు నా పుట్టినరోజు నాడు ఇక 4 రోజులు అయితే మళ్ళీ పుట్టింది ఏడాది బట్టి తానం చేయాలని కొడుకుంటాడు ఆయన చేసిన విలువ బంధు ఎప్పుడు ఇస్త్రీ వచ్చా బట్టలు ఎత్తారు సెంటు కొడతారు సెంటుకు దేవుడు గదరు గదరు మద మద వాసన అట్లా కాదమ్మా ఊరికి పోతాను కాబట్టి తలకాయ బొక్క మటను చికెను బోటి ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతారు కాబట్టి మటన్ తిన్న కాడికి వెళ్ళి వస్తాందే మెడల వెనుకెళ్ళి బలుపు అట్టే రాదు మరి అయ్యయ్యో మరి ఆ కొడుకుని తీసుకుని దాచి వల్ల చేతిలో పెట్టింది రాజ్య దేశ మంత్రి కప్ప చెప్పిన ఆట మాత్రం చేయవచ్చు లోగిల్లో మాట మాత్రమే దాచి వల్లే కప్ప చెప్పి దాచుల్లో చేతిలో కొడుకుని పెట్టి మా కొడుకు పైన అని ఎండల వరల పల్లెలు ఒత్తుకొని ధర్మ ధర్మ కంకనే కట్టుకున్నారమ్మా
ఆడుకొని మాత్రం వీళ్ళ దొరకాలి అన్న మాత్రాన్ని వీళ్ళ దొరుకుతారు ఇంటికి బిడ్డలు అన్న మాత్రం కడని సావెట్టుదావాలి ఆడపిల్లని సాగుదావచ్చు మరి వెళ్ళిపోయి వస్తానని రగులుతున్నది తెలంగాణ మరి లింగలింగాల కనగబెట్టి తమ్మ తమ్మల గుళ్ళగట్టేసి వేములవాడ రాజేశ్వర స్వామి పోయేంత ముందు అయ్యా అందరూ ఒక్కగా దేవుని అయ్యో బిడ్డ బాలము హనుమంతుని పూజ చేస్తారు హనుమంతుని పూజ చేస్తారు పోతి రూపడా హనుమంతుడా మారుతి నువ్వు రావా మరి కానీ పోని భార్య భర్తలు ఇద్దరు ఇయ్య పట్నం పదారు పనమడితో కుమ్ర వెళ్ళికి దేవా అయ్యో గంగోలు భార్య భర్తలు ఇద్దరు ఎన్ని దేవతల పూజ
ఇప్పుడు పదమూడు గడతలేడు వాళ్ళకు తిరిగి తిరిగినట్టు మాత్రం భార్య పడతారా జగంతులా ఇన్ను పులి పైన ఉన్న పుణ్య శక్తాలు తిరిగినాయి దేవుడు సంతానం ఇయ్యరు వాళ్ళకు తిరిగి తిరిగి భార్య పడతారు అదనము ఊరిపట్నం దేవరొక పట్నం పొలమారి గట్టలు ఎక్కుతున్నారమ్మా పొలమారి గడ్డ మీదకి వస్తుంటే వాళ్ళ ఊరు పొలమారిగడ్డ దేవుల ఒక పట్టణం ఎక్కింది ఆ పొలమారిగడ్డ మీద ఏమున్నది భూమి తోడ పుట్టింది కన్నెల విడవ కన్నె కోయిల పుట్ట పుట్టన కన్నెలు తిన్నో మంచి అన్నట్టు అరే పొయ్య పనులు పోతుంటారా వాటి నా పానం తెలతానా అని భయపడ్డాలి ముండ కొడుకు చెప్తే వెన్ను మూతని పట్టి అయ్యా ఇంత మందిలో పోవాలంటే విలువలేదా కాలుపొట్టు పెడతాను నీకు అరే కాలు మీద కచ్చి పొట్టు పెడతారా ఆయన కొంచెం పడతావు చెట్టంత మంచి నువ్వు పిడాచి ఇక్కడ చచ్చిపోతా నా బొట్టు పోదా నా తాలి బొట్టు పోతా అని కాలు బొట్టు పెట్టి కాపాడుకుంటానేనండి ఈ కంచెలు నీరుకుంటే నేర్చుకోరావా ఏమని పొద్దుగాలేసి మీ భర్తలు ఏమన్నా వారు పిల్లలు తీసుకుపోయి స్కూల్ ఇచ్చి రాపండి గా కైకిల్లో డబ్బులు ఇచ్చి రాపండి గా దుకాణంలో చక్కెర చేపత్తి తీసుకురాపండి ఏమండి అన్నారు అనుకోండి మీ భర్త నాకు అర్థం నిండా నువ్వు రెండు చల్లా బతకాలంటే నేను అన్నట్టు మీరు అనండి పొద్దుగా లేచి భర్తనా తెల్లారంగా లేచి కాలు కొడుకడ మొదలు పెట్టి కంట్రీ బిర్రగా కళ్ళ చూసి వారికి అజం మూర్చోడు వాడి గుంజబ్బలోడు వాడికి విద్యలో పానాలోడ నువ్వు ఏమన్నా ఉన్నారో బాడు కావాలి 80,000 మంది 20,000 ఎక్కువ బతుకుతారు అంటే 100 బతారా 100 కానీ ఆయన కొంచెం మొగలు ఉంటే ఒక్క మాట ఇడిచి పెట్టాగా ఎనుకో మరి కట్టి అందుకున్నావు అనుకో నిమ్మక్క దమ్మక్క ఈ పంట రవాణా అవుతుంది అక్కడ సంగతి ఏందనే చూట అనుకుంటే వెళ్తారు దుకాణం సంగతి కనిపించేది ఇక్కడ అక్కడ దాకా 20-30 మంది మొగలు కూర్చున్నారు నాకు 100 అవుతారు నీకు బావాలు అవుతారు వాళ్ళ దగ్గరే ఉన్నది రాగడ లింగాలు సంపాదించాలి కూర్చిపోను వాళ్ళ లింగాల కడికి ఎవరు పోయి మొక్కుతారా కలికాలం నేను పోయే పోను అవసరాలు తెల్లారాక దీంతో నాకు పని ఉన్నది కానీ దీన్ని అడ్డుగా కొట్టుకోపో పుట్టే గడి పోదప్ప రమ్మని భర్త తీసుకొని అమ్మని మాను మాత్రమేగా దేవచ్చురాలు భర్తను తోలుకొని అమ్మని భర్తను మాత్రమే మన పెట్టుకొని పుట్టకానికి రానవచ్చి పుట్టను శుద్ధి చేసింది శుద్ధి చేసాడు మాత్రం పసుపు బండాలు తీసుకొచ్చి పుట్ట విరిగేసింది మరి పుట్ట ముందు అట్లా మూడు బతుకరలు చేసినా పసుపు కళ్ళ మీద నిమ్మకాయలు నిలిపింది 7 నిమ్మకాయల మీద తప్పుడుకాయలు నిలిపింది 7 తప్పుడుకాయల మీద సూదులు మోపింది సూదుల మీద భార్య భర్తలు సిరిసి కింద పెట్టి శ్రీ పాదాన్ని మీది పెట్టి ఆంకార మిడిసి పెట్టి ఓంకార శబ్దముతో మరి పుట్టుకతోటి పూలు తెచ్చి పడవతోటి పాలు తెచ్చి 10 పప్పది పట్టి 5 ఆనది పట్టింది పుట్టల నాగా చేసిన ఏమంటదేయకుండా ఉన్నది అయ్యో నాగయ్యో నాగపో నన్ను కట్టినట్టే మోస్తారేనే అదో అన్ని దేవతల దండం పెట్టి అప్పుడే నీకు ఏమరక నేను అయ్యో కట్టమ్ము నీతో
రావయ్య రావయ్య అని ఎవడారా తీసుకొని పోతివి 500 చెప్పులు గుడి ముందర ఇచ్చి గుండాలో పోయి దండం పెట్టచ్చే వరకే ఎవరు 500 చెప్పులు ఎత్తుకపోయే వాడెవడు 500 చెప్పులు ఎత్తుకపోతే ఉత్తకాలం చూడచ్చే ఎవరు అన్ని 100 బూట్లు ఎత్తుకెట్టుకోలేదు అదే కొడుకను నా బూట్లు నా చెప్పులు అవి ఒక్కటి తెచ్చుకోతా జాడోళ్ళు తెచ్చుకున్నాడు మొబైల్ తెచ్చుకున్నాడు ఇక ఇవ్వమని చూస్తే చూసినారా ఏదో ఎత్తుకత్తా నీకు అక్కడికి వస్తాను నాకు అక్కడికి వస్తాను కూర్చోరు కూడా పుట్టకడ భార్య భర్తలు వింటే 215 అనబట్టి ముట్ట పుయ్యలు ఎంత ఉన్నారమ్మో మరి ఏడు పొద్దులు 7 మాత్రం అయితేనే పుయ్య భంగం ఎత్తలేరు కడుపు కన్ను లేదు కంటే నిద్ర లేదు వచ్చే సుఖం లేదు వాళ్ళకు మరి ఒకనాడు నిలవందు తూర్పు అన్న మాత్రం బతిరేడ మీకు మరి పండి గీరెలు తొలిపోతు రగరగరగరగర పడిచి వస్తుంది ఈ పుట్ట పూజలు చేస్తే భార్య భర్తలు వచ్చే సూర్యుని చూసి ఆ సూర్యుని వేడుకుంటారే పూటక్కడ మూర్చపోతే ఉన్నారేమో కాదండి పుట్టకాడ పూజ పట్టనా అరే మరి ఆనాడు చూసినావా పుట్ట పూజ పట్టి 7 పొత్తులు అవుతుంది 7 మాపులు అవుతుంది కంటికి నిద్ర లేదు వంటికి సుఖం లేదు కడుపుకు అన్నం లేదు ఇద్దరు భార్య భర్తలు దొరుకుతున్న విడబిడ్డ సంతానం దొరకాలి లేకపోతే ఈ పుట్టకాలు మన ప్రాణం పోవన్నానని ఒంటిగాలు వరగాలు తవసి పట్టినాట మరి ఆనాడు చూసినావా తెల్లంగా తెల్లారి తల కోలు వచ్చి మరి తెల్లారి బ్రహ్మనాథులు వలికినప్పుడు మరి ఎర్రగ రగరగ సూర్యుడు పొద్దు వడిచినప్పుడు ఆ తల్లి సూర్య భాస్కర ఈ పూజ ఎప్పుడు పట్టిందో సూర్యుని కిరణాల కన్నల పడి మరి ఇద్దరు భార్య భర్తలు చూసిన పుట్టవి అడ్డం పడిపోయిలాట భార్య భర్తల కన్నీరు కాదురా భార్య భర్తలు ఇక్కడ అడ్డం పడిపోయినప్పుడు ఆనాడు చూసినవా ఆకాశం మీద ఉన్నా సూర్య భాస్కరుడు కన్న చూసినారే మరి ఆ తల్లి దేవాక్షరాలు నా పేరు మీద నా భక్తురాలు నా పూజ పట్టింది పుట్ట వీణ అడ్డం పడిపోయింది ఆ బిడ్డ ఇంకొక్క గడి అయితే ఆ బిడ్డ ప్రాణం పోతుంది మరి భక్తుల ప్రాణం అయినాక భగవంతుడు ఉండేమి లాభం లేకేమి లాభం అనుకున్న భగవంతుడు అనుకున్నది ఆనాడు చూసినవా ఎలవీరి మట్టి తీసిండు తారక మంత్రం తలగిండ చదివిండు వేల వేదాల గొల్లల కొడిసిరి మంత్రం తారక మంత్రం తల్లగింద చదివిండు పోతలింగన్న కట్టు పొలమారు కట్టు కట్టిండు భగవంతుడు మరి ఆ తల్లి చూసిన పుట్టరు ఈయన ఎప్పుడు నిద్రపోతాడు మరి భాస్కరుడు చూసిన ఆనాడు సంతాన బాలమ్మ తాను ఓడి అంత ఉన్నడే చూసినవా అండోళ పిండ రూపం ఎడుకోలే ఆ తల్లి చూసినవా గరివి ఏర్పాలు నా పొక్క ఇరుగుతే మళ్ళీ అతుకుంటా అది నెట్టేందుకు అచ్చు పట్టు పూజ పట్టవయ్యో అన్న మునకొడుగా పూజ పట్ట అంటే పుట్ట ఎదురపోతావు నీ ఏంటంటే బాగా కనబడుకున్నది మన గురు వచ్చిన నాగేరుకున్నమ్మా ఎందుకు అయిపోయిన వాటనా అడుగు పిల్లలు గజ్జు గడ్డ మీద పెట్టావా బాగానే వాళ్ళకి ఇస్తాను పిల్లలు గజ్జు గజ్జు అని ఇస్తా ఈ గజ్జు ఇంటే ఉందా ఇంటికన్నా కూడా ఇంటికన్నా నీకు గజ్జు ఉంటది ఇంకా ఏంటే
రంగా 5 గంటలు తప్పనే కథలో రారంటే బాత్రూమ్ డోర్ దగ్గర పెట్టి పేదం పట్టుకు వస్తాను. ఏం చెప్పాలి, నా పిల్లలు అభివృద్ధి అయింది. అమ్మగారు తీసాక ఎవరు లేరు. నా పిల్లలు నేను నీటికి వచ్చి నా కోడని పేరు ఉన్నా మా తెలుసుకున్నారా నా కనబడే ఉన్నా మంచి కనబడే మంచి కనబడేది మంచి మంచి కనబడేదమ్మా. ఓ సత్తలు గడ్డపాలు సూపర్ కదులుతారేదో కనపడమ్మా. నాకు మంచి కనబడదమ్మా. నాకు చట్టలు గడ్డపారలు అడిగినట్టు ఎత్తుకపోయినట్టు అర్థం ఆకలి ఎక్కువ పెట్టిన తిన్నోడికి నిద్ర ఎక్కువ. దరిద్రపోనికి అయితే నాకు కళ్ళు వస్తాయి. పచ్చవతకి భగవంతుడు దాపడే తిరుగుతారట. అడ్డమైన ముందుకు చెడ్డదని వశపడది. అడ్డమైనకి ఆ కళ్ళు వచ్చినాయి. లేదు నాదా సూర్యభక్తుడు వచ్చిన నాదా సంతానం ఇచ్చినాడు. సూర్యభక్తుడు వ్యక్తులు సంతానం ఇస్తున్నాడు. సంబరపడతాను ఆతాన్ని దేవస్రాలే తల్లికైనా కొడుకు ఉట్టాల కోరికలు బిడ్డలు ఉట్టాల బ్రహ్మ సూత్రకాలు ఎందుకంటే ముందట్ల కథల కొరకాలా అంటే కొడుకులు బిడ్డలు కథలంటే మొత్తం పడలేదు. అర్థం కొడుకులు కూర్చోబడ్డారు. ముక్కలు కూర కట్టే కొడుకులు కావాలి. సచ్చినాడు సాగు చేసే కొడుకులు కావాలి. మొదటి కొడుకులు కన్నులు ఏ బిడ్డలు అన్నారమ్మా. ఆడపిల్లలు సాగుదా సమరసంగా వెళ్ళిపోయింది. ధర్మాలు 2 గంటల వరకు వాళ్ళు నేను చేత చెయ్యరా గౌరవాలు సంబరపడతాను. దేవక్షరాలు ఈ దేవతల పూజలు వేసి తిరగంగా ఈ పుట్టకాల పూజ చేస్తే సూర్యతం బతుకాలని పూజ చేస్తే ఆనాడు వచ్చిన భగవంతుని వచ్చి సంతానం ఇచ్చినట్టు అయిందయ్యా అన్నారు. మరి సంబరపడ్డారు, సంతోషపడ్డారు. ఇద్దరు భార్య భర్తలు మళ్ళా కొలువు తీరిల్లాట. పల్లెలున్నాయి అమ్మా.
ఇచ్చిన పనులు ఆ చోట ఇచ్చి ఇద్దరు భార్య భర్తల ప్రమాణాల ముందు కట్టిల్లాట కానీ పోగా 7-14 మంది దాచుల కావాలి పెట్టిన ఇంటి సంసారం కొడుకు పోయడం అని చెప్పి పోయినాం. మరి వాళ్ళకు ఒక ఇంటి ముందర కనబడతలే నేను పిలుస్తా నువ్వు వాడు ఒక్కొక్కదాన్ని ఏడాదికి 200 ఇస్తాను. ఏడాదికి 200 2 రూపాయలు ఇస్తే వాళ్ళు ఆగుతారే 200 ఏడాది కానీ ఏడాదికి ఇంకా 2 ఏళ్ళకి ఏ పేరు మరికొండ అపార్ట్మెంట్ పోతారు రింగ్ రోడ్ పక్క పోటీ ఏం మొత్తుకునేది అలా మొత్తుకుంటు సార్ ఏం చెప్తాను అగో అట్లాంటివి అన్నట్టు నా పేపర్ బాత్రూమ్ లో ఎవడేసింది నీకు పేపర్ నీకు బుద్ధి జ్ఞానం ఏం లేదా అరే ఇంటి ముందట పేపర్ కానీ బాత్రూమ్ లేదు తారా అరే పేపర్ పట్టుకో ఇంటి ముందు వచ్చిన 4 దిక్కులో చూస్తే బాత్రూమ్ లో కలగాలంటాంది ఈ దగ్గర దిక్కులో బాత్రూమ్ వేసాం రేపు పెట్రోల్ ఎక్కడ టీషర్ట్ ముద్దు టీషర్ట్ ఐ లవ్ యూ అది కట్టుకుపోయిందండి అది రెడ్ పెయింటేనా పెట్టేంటికే ఊరిని మేము దేవతల పుయ్యలో పోగా చేరు కొట్ట అంటుండే నీ చెడ అది అటువైపు వచ్చారు గిట్లా చేసుకున్నా ఏమైంది బ్యూటీ పార్లర్ ఎందుకు కటింగ్ చేసుకున్నావా ఊరిని అక్కడ ముక్కలు అంతా ఉరిగించుకున్నావు ఏ పాట అయినా రూపాయలు 2500 వానికి ఇచ్చి బయటికి వచ్చినావే మన డోలు కొట్టి ఆయిల్ అన్నకు 200 ఇస్తే రాష్ట్ర కోటి రాయి ఒట్ల పంటి కట్టి వచ్చినాడు పో దగ్గర అంతగానం కోటి లాగిచ్చినప్పుడు వాడు ఏదన్నాడు పోయకుంటుకుంటాడా మరి ఒట్ల పంటి తల వాడికి కట్టి వచ్చా ఇద్దరికి ఏడా తప్పింది దగ్గర కడుపు కాదా తైతున్నట్టున్నది కడుపు కాలగానే
అవి అంటారు ఇంకా మావ లెక్కనే ఉంటాను అంటారు కానీ మా అబ్బాయి అని పోయి మీరు ఆవిడ దొరుకుతలేవు పక్కలుతున్నాడు ఊసబ్బా మేమైతే దేవతల పూయల వేయండి అయితే నీకు ఎరికే కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.